జరుగుతున్నది. లవ్ జిహాద్ ఏంది, మత మార్పిడి ఏంది, ఈరోజు భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఎన్ని శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి, ఇవన్నీ కూడా నాకు అప్పుడు తెలిసినాయి. ఓకే, అప్పటి వరకు కూడా సామాన్య జీవితమే, అందరితో పాటు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటుండే, అందరితో మంచిగా మాట్లాడేది అని ఉండేది, అందరితో మంచి ఎప్పుడైనా మంచిగా ఉండేది. ఎప్పుడైతే ఈ విషయాలు తెలిసిన ఇంత పెద్ద కుట్ర జరుగుతుందా మన మీద, ఇంత పెద్ద కుట్ర జరుగుతుందా భారతదేశం మీద, అప్పుడు తెలిసి ఓకే అది సరే మరి దీన్ని ఏం చేయాలి, ఎట్లా చేయాలి అని చెప్పేసి మనకు సూచన ఉంటుండే. కార్యక్రమాలు చేయాలి, అవగాహన చెప్పాలి, హిందువులకు అవగాహన కల్పించడమే పని, వేరే పని ఏం లేదు. ఉద్యమాలు చేయడము అది ఇవన్నీ ఏం చెప్పకపోతుంది, హిందువులకు అవగాహన కల్పించాలి, అదే పని. సో అప్పుడు 2011 నుంచి ఇప్పటి వరకు అదే ధర్మం కోసం పనిచేస్తున్నారు. ధర్మం కోసం. ఓకే, అంటే ఎప్పుడైనా అనిపించిందా మరి మీకు? ఎందుకంటే సరే మీరు ఒక కొన్ని సందర్భాలను చూసి ఇన్స్పైర్ అయ్యి కొన్ని నిజాలు తెలుసుకొని అందులోకి పనిచేయడం జరిగింది. అవును. సో ఇప్పుడు చూసుకుంటే మీ మీద చాలా కేసులు అయిపోయినాయి. అవును. చాలా అక్రమంగా కూడా కేసులు పెట్టినారు. అవును. అంటే ఇవన్నీ చూసినాక ఈసారి ఎందుకు వచ్చినా అసలు నేను ఇటు రాకుండా నా జీవితం ఏదో నేను గడుపుకునే ఉండే అని ఎప్పుడైనా అనిపించిందా మరి? అట్లా ఎప్పుడు అనిపించలేదు. ఎందుకు అంటే ఎప్పుడైతే ఇవన్నీ చేస్తున్నానో, ఇవన్నీ కేసులు అవుతున్నాయి, కేసులు అవుతున్నా కూడా ఇది నా అదృష్టంగానే భావించిన. 2 లక్షల జనాలు ఉన్నటువంటి జగిత్యాల్లో 2 లక్షల పైన ఉంటారు. ఈ సువర్ణ అవకాశం, హిందువుల గురించి పోరాడే అటువంటి అవకాశము, హిందూ ధర్మం గురించి కాపాడుకునే అవకాశం నాకు ఉన్నది. అది నా అదృష్టంగా భావించిన తప్పితే కేసులు ఇవన్నీ ఎప్పుడు భయపడలేదండి, ఎప్పుడు భయపడలేదు. అయితే కేసులు నాకు ఇక మీకు ఒక చిన్న విషయం చెప్పకూడదు, అది చాలా గొప్ప వ్యక్తి, చాలా పెద్ద వ్యక్తి, సీనియర్ ఆఫీసర్ అనుకోవాలి. ఓకే, కేసులు నీ మీద అవుతాయి, అవసరమైతే మేమే పెడతాం, కానీ ధర్మం పని ఆపకండి మీరు, ధర్మం పని ఆపకండి మీరు. ఓకే, ఆఫీసర్ చెప్పేసిండు ధర్మం పని ఆపకండి అని చెప్పి. ఎందుకంటే ఇలా ధర్మము ఉంటేనే, అంటే వాళ్ళకి తెలుసు ఎవరొక్కరు తెగించాలి, ఎవరొక్కరు భరించాలి, ఇవన్నీ అనుభవించాల్సిందే, కాబట్టి అది స్వీకరించిన అంతే. ఓకే. సో అన్న, ఓన్లీ మీకు హిందూ సంస్థలతోనే అటాచ్మెంటా లేకుంటే భారతీయ జనతా పార్టీతో ఇంకా అలైన్ ఉన్నారా? ఉంది, కమ్యూనికేషన్ ఉంది. ఎందుకంటే నేను 2 సార్లు పోటీ చేశాను, నా భార్య కూడా పోటీ చేశాను. ఓకే, కౌన్సిలర్ శ్రీమతి గారు కూడా పోటీ చేశాను. ఓకే, ఏ ఇయర్లో అన్న? 2014లో నేను పోటీ చేశాను. లాస్ట్ 2019లో నా భార్య మేము ఇద్దరం కలిసి ఒక వార్డులో పోటీ చేస్తాం. అంటే మేము గెలవలేదు, పోటీ చేశాను. ఓకే. సో ఎక్కువ టైం భారతీయ జనతా పార్టీకి కేటాయిస్తారా లేకుంటే ఇటు హిందూ సంస్థలకే కేటాయిస్తారా? నేను కేవలం పోటీ మాత్రమే చేశాను. 2014లో కూడా విశ్వ హిందూ పరిషత్ పనిచేస్తుండే, అప్పుడు కూడా పోటీ చేయాలనుకోలేదు. సుధీర్ అన్న అని బిఎంఎస్, ఇప్పుడు బిఎంఎస్ బాధ్యతలు వచ్చిన సుధీర్ అన్న, అప్పుడు వారే పోటీ చేస్తుండే మా వాడి కట్టుకు. మేము అందరం సపోర్ట్ చేసేవాళ్ళం, చిన్నప్పటి నుండి కూడా వారికి సపోర్ట్ చేసేవాళ్ళం. అయితే తను ఏమన్నాడంటే, ఈసారి సంతోష్ చేస్తాడు అన్నాడు. అన్న మీరు నన్ను ప్రపోజ్ చేస్తాడు, చెయ్యి ఈసారి నువ్వు అన్నాడు. వాళ్ళు అన్నారని చెప్పేసి చేస్తా, సరే అండి. మా కమ్యూనిటీ బేస్ ఉంటుంది అక్కడ, నాకు పరిచయాలు ఎక్కువ, వైశ్యాస్ అందరూ పరిచయాలు ఎక్కువ, బ్రాహ్మణ్స్ తోటి, వైశ్యాస్ తోటి, అన్ని కుల సంఘాలతో పరిచయాలు ఎక్కువ. అక్కడ నా టవర్ సర్కిల్లో నాకు మొబైల్ స్టోర్ ఉండే, ఆ పరిచయాలు ఎక్కువ ఉండడం వల్ల చేయు అంటే చేస్తా అని చెప్పేసి చేయడం జరిగింది. అప్పుడు ఒక 21 ఓట్లతో ఓడిపోయడం జరిగింది అన్నట్టు. ఓకే. సో ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే అన్న, నాకు తెలిసిన వరకు 2017లో కిలాలోకి మీరు కాషాయ జెండా పట్టుకొని పోయినట్టు తెలుసు నాకు. సో దానిపైన మీ మీద కేసులు కూడా అయినాయని విన్నా. అసలు ఏందన్నా దాని కాషాయ జెండా పట్టుకొని పోని కారణాలు ఏంటి, అక్కడ అసలు ఏం జరిగింది 2017లో? అది చాలా పెద్ద సంఘటన. యాక్చువల్గా అది ఎట్లా జరిగిందో ఇంతవరకు ఎవరికి చాలా మంది తెలియదు కూడా. జగిత్యాలలో ఎవరికి కూడా తెలియనటువంటి సంఘటన అది. ఓకే, విషయం తెలుసు, కిలాలో జెండా పట్టుకెళ్ళదని తెలుసు, అసలు ఏం జరిగింది, అసలు ఇది ఎట్లా జరిగింది అనే విషయం ఎవరికి తెలియదు. ఓకే, ఆ రోజు రిపబ్లిక్ డే 2017 అంటే అప్పుడే జిల్లాగా ఏర్పడ్డ కొత్త జిల్లాగా ఏర్పడ్డ మనము అనంత్ శర్మ గారు ఎస్పీ గారు, ఓకే,
అనంత్ శర్మ గారు ఎస్పీ గారు వారు కిలాలో ఈ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశారు. అయితే ఆ రోజు జగిత్యాల్లో పలు చోట్ల మేము జెండా ఎక్కించి ఎక్కించి తర్వాత ర్యాలీగా వెళ్ళినాం. కొంతమంది అందరం కలిసి మా కార్యకర్తలు మేమందరం కలిసి ర్యాలీగా వెళ్ళినాం. తర్వాత మేమందరం డిస్కస్ అయినాం. డిస్కస్ అయినాక కొందరు మా కార్యకర్తలు అన్న కిలాలోకి చాలామంది వెళ్తున్నారు, కిలాలో స్టార్ట్ అయింది కదా మనం ఈసారి, మనం వెళ్దాంపా అంటే వెళ్దాంపా అని చెప్పేసి అదే కాషాయ ధ్వజాలు, అవే త్రివర్ణ పథకాలు జాతీయ జెండాలు ఉన్నాయి, రెండు కలిపే ఉండే మా దగ్గర. కలిపి ఉండే మేము అందరం కలిసి లోపలికి వెళ్ళినాం. లోపలికి వెళ్ళేటప్పుడు మమ్మల్ని చాలా మంది ఆహ్వానించారు, అదేం లేదు మాకు స్వాగతించారు. మాతోటి అక్కడ ఉన్నటువంటి సిఐ గారు మాట్లాడారు, అక్కడ ఉన్నటువంటి రూరల్ సిఐ మాట్లాడారు, అప్పుడు ఉన్న ఎస్ఐ గారు మాట్లాడారు. మేము లోపలికి వచ్చేసినాం క్యాజువల్ ఉండే. చాలా క్రౌడ్ ఉండే అప్పుడు లోపల, చాలా క్రౌడ్ ఉండే, మంచి జరుగుతుంది. మేము వచ్చిన తర్వాత మేము రావడమే ఆ శకటాలు అంటే అప్పుడు కవత్ నడుస్తుంది, అంటే ఇట్లా ముందటి నుంచి వెళ్ళేటువంటి కార్యక్రమం ఉంది. మేము యాజ్ యూజువల్లీ అక్కడికి వచ్చినాం అనుకుంటే కానిస్టేబుల్ ఏం చేసిన అంటే వీళ్ళ తర్వాత మీరు వెళ్ళండి అన్నాడు. ఆయన ఎందుకన్నాడో మాకు తెలియదు అసలు. ఎవరి తర్వాత వీళ్ళ శకటాలు అంటే ట్రాక్టర్స్ వెళ్తున్నాయి, ట్రాక్టర్స్ వాళ్ళు శకటాలు వెళ్తున్నాయి, వీళ్ళ తర్వాత మీరు వెళ్ళండి అన్నాక సరే అని చెప్పేసి మేము అన్నాం. మేము కూడా క్యాజువల్గానే అన్నాం. వాళ్ళ తర్వాత మేము ఒక చేతితో అంటే ఒక వైపున కాషాయ ధ్వజం, ఒక వైపున త్రివర్ణ పతాకం పట్టుకొని మేము వెళ్ళడం జరిగింది. అప్పుడు కలెక్టర్గా ఉన్నటువంటి వారు కలెక్టర్ శరత్ గారు ఉన్నాడు. సో కలెక్టర్ గారు వారికి నమస్కారం చేసినాము. అక్కడ ఉన్నటువంటి అందరికి కూడా నమస్కారం చేసి బయటకు వచ్చినాం అంతే. ఓకే, అసలు సందర్భము ఎవరికి విషయం తెలియదు ఏంటంటే అది మా వల్ల ఏం జరగలేదు. ఓకే, మేము కాషాయ ధ్వజాలు పట్టుకపోవడం వల్ల ఏం జరగలేదు, త్రివర్ణ పథకం పట్టుకపోవడం వల్ల ఏం జరగలేదు. మేము బయటకు వచ్చిన తర్వాత కిలా బయటకు రాలేదు. ఈ అయితే కవత్ ఉన్నటువంటి ప్లేస్ నుంచి బయటకు వచ్చినాము. బయటకు వచ్చిన తర్వాత అక్కడ చాలా ఒకటేసారి గందరగోళమైన వాతావరణము, గొడవ వాతావరణము వచ్చేసింది. పోలీసులు అందరూ వన్ సైడ్ వస్తున్నారు, అందరూ గెలుగుతుంది దాన్ని. ఆ సమయంలో నాకు అర్థం కాలేదు ఏం జరుగుతుంది అనేది. నాకు డిఎస్పి ప్రతాప్ గారు, ఆర్ఐ డిఎస్పి ప్రతాప్ సార్ వారు వచ్చి మీరు జెండాలు కండువాలు ఇవ్వండి అన్నారు. అదే ఏంటి సార్ అక్కడ గొడవ అయితే నన్ను చదువుతున్నారు ఏంది, మీరు వండి అన్నారు. వారు మంచివారు అసలు. సరే వారు వెళ్ళిపోయారు అంచెలు వండి సార్ మీరు మమ్మల్ని అడుగుతున్నారు సార్ అన్న, వెళ్ళిపోయారు వారు. తర్వాత నేను చూసేసరికి మేము కొంచెం ఎత్తుపైకి వెళ్ళినాం. ఎత్తుపైకి వెళ్ళి అక్కడి నుంచి చూస్తున్నాం ఏదో జరుగుతుంది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా బ్యాండ్ ఆర్గనైజేషన్, ఓకే, కేరళలో చాలా మందిని చంపినటువంటి ఆర్గనైజేషన్ అది. ఆ ఆర్గనైజేషన్ యాక్టివిటీస్ నడుపుతున్న జగిత్యాల్లో తను గ్రీన్ జెండా తీసిండు. ఓకే, గ్రీన్ జెండా తీసి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళు సేమ్ మేము వెళ్ళినాము ఆ విధంగా ప్రయత్నం చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి పోలీసులు అడ్డుకుంటారు వాళ్ళని. ఓకే, అయితే ఏమైందంటే ఈ పోలీసులు అడ్డుకోవడం వల్ల అయితే విశ్వ హిందూ పరిషత్తులను పంపిస్తారు కానీ మమ్మల్ని పంపరా అని చెప్పేసి జీవన్ రెడ్డి గారిని అడిగారు. జీవన్ రెడ్డి గారు అక్కడే ఉన్నారు, వారు ఎమ్మెల్యే అప్పుడు. వారు ఎమ్మెల్యే, వారిని అడిగారు. వీళ్ళందరూ ఒకటేసారి వన్ సైడ్గా ముస్లిమ్స్ అందరూ కలిసి అప్పుడు గ్రీన్ జెండా, గ్రీన్ జెండా కూడా కాదండి, గ్రీన్ క్లాత్. ఓకే, గ్రీన్ క్లాత్ తీసి అంతే అన్ఎక్స్పెక్టెడ్. మేమేమో కావాలని రాలేదు, అన్ఎక్స్పెక్టెడ్ వచ్చినాము. వాళ్ళేమో కావాలని తీసిరు. ఓకే, అయితే జీవన్ రెడ్డి గారికి చెప్పిన తర్వాత ఇదేంది సంఘటన అని చెప్పేసి ఆయన వారు వాకౌట్ చేశారు. అక్కడ ఇదేంది ఏం సంఘటన ఇది, విశ్వ పరిషత్ ఎట్లా వస్తారు ఇంట్లోకి అని చెప్పేసి వాకౌట్ చేశారు. వెళ్ళిపోయారు వారు. వెళ్ళిపోయారు. తర్వాత నా పైన కేసు పెట్టాలని చెప్పేసి జీవన్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ గారు జీవన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్రపతికి లెటర్ రాశారు నా పైన కేసు పెట్టాలని చెప్పేసి, పీడీ యాక్ట్ పెట్టాలని చెప్పేసి, కమ్యూనల్ షీట్ ఓపెన్ చేయాలని చెప్పేసి. అదేవిధంగా నేను జెండా పెట్టుకొని కిల్లాకి వెళ్ళినందుకు, నేను జెండా పెట్టుకుని కాషాయ ధ్వజం పట్టుకొని కిల్లాకి వెళ్ళినందుకు పెట్టాలండి. ఏదో అది ఏమన్నా నాదేమన్నా బ్యాండ్ ఆర్గనైజేషనా లేకుంటే ఇట్లా కాషాయ ధ్వజం ఏమన్నా బ్యాన్ చేసిర్రా నాకు అర్థం కాలే. ఓకే, అంటే అక్కడ జరిగిన సంభాషణ చూస్తుంటే అంటే మీరు ఒక కాషాయ జెండా పట్టుకొని పోయినారు కాబట్టి
అంటే వాళ్ళు కూడా మేము కూడా పట్టుకొని వెళ్తామని అన్నారు. అవును. సో అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏమో మన రిపబ్లిక్ డే అవును. జనవరి 26 అంటే జాతీయ జెండాలే పట్టుకొని వెళ్ళాల్సినటువంటి చోటు కదా అది. మరి ఎవరన్నారు జాతీయ జెండా పట్టుకొని వెళ్ళాలని? అక్కడికి వెళ్ళాల్సిన చోటు లేదు. ఇది భారతదేశం, హిందూ దేశం. నేను పట్టుకపోయింది ఏంటిది? భగవద్ధ్వజం పట్టుకెళ్ళినా. ఓకే. అతి పవిత్రంగా హిందువులు అతి పవిత్రంగా భావించేటువంటి భగవద్ధ్వజం పట్టుకుని వెళ్ళినా. దాన్ని వ్యతిరేకిస్తున్న వారు ఎవరు? జీవన్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ గారు. ఓకే. దాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఎవరు? ఎందుకు తీసుకొచ్చారని చెప్పేసి. నేనేమన్నా పట్టుకపోకూడదు పట్టుకపోయినా? పట్టుకపోలే కదా. అది ప్రొహిబిటెడ్. అది ఓకే. అది ఆ ఏరియానే ప్రొహిబిటెడ్. అది పాకిస్తానా లేకుంటే ఏమన్నా? భారతదేశమే కదా. జగిత్యాలలో ఉంది కదా. జగిత్యాల కూడా భారతదేశంలో ఉంది కదా. ఖిల్లా కూడా భారతదేశంలో ఉంది కదా. మరి నేను ఎందుకు పట్టుకోకూడదు? ఎక్కడికైనా పట్టుకోతుంది కాషాయ జెండా. ఓకే. వాళ్ళు కూడా గ్రీన్ జెండా తీసుకున్నారు కదా. సో వాళ్ళు కూడా మరి గ్రీన్ జెండా. నేను అబ్జెక్ట్ చేయలేదు. నేను మాట్లాడలేదు. అసలు నాకు సంబంధం కూడా లేదు ఆ విషయాన్ని. అది పోలీసులు అడ్డుకున్నారు. ఓకే. వాళ్ళు అడ్డుకున్నారు. అక్కడ జరిగినటువంటి సంభాషణ చూస్తే వాళ్ళు గ్రీన్ జెండా తీసుకొని మళ్ళీ వాళ్ళే వెళ్తే ఇద్దరి మధ్యలో గొడవలు అయిపోతాయేమో అన్నటువంటి వాతావరణం క్రియేట్ అవుతుందేమో అని అనుకున్నారేమో. కావచ్చు, అది కావచ్చు. కానీ కేసు మాత్రం నా పైన మాత్రమే అయింది. ఓకే. 153A క్రిమినల్ వేరే వాళ్ళ పైన కాలేదు, ఎవరి మీద కాలేదు. నా పైన కేసు అయింది. కేసు కావడానికి ముఖ్య కారణం ఏంటంటే జీవన్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ గారు వీళ్ళు రాష్ట్రపతి కూడా లెటర్ పెట్టడము. అదేవిధంగా కవిత గారు కూడా అప్పుడు ఎంపీగా ఉండే కవిత గారు, వారు కూడా పీడీ యాక్ట్ పెట్టాలని చెప్పేసి ఫోర్స్ చేశారు. ఓకే. అంటే కాషాయ ధ్వజం పట్టుకొని వెళ్తే వీళ్ళకు పీడీ యాక్ట్లు పెట్టాల్సిన అవసరం వస్తుంది. అంటే ఆ సంఘటన అప్పుడు అట్లే ఉండే. అట్లే ఇప్పుడు అంటే ఈ రోజు అంటే ఇప్పుడు ప్రజల్లో వాతావరణం వచ్చింది కాబట్టి, హిందూ వాతావరణం వచ్చింది కాబట్టి, ధర్మం గురించి ఆలోచిస్తారు కాబట్టి, ఏంటి దీన్ని ఆలోచిస్తారు కాబట్టి ఈరోజు కొండగట్టు ఆంజనేయ స్వామి గుర్తుకొస్తుంది. కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గర నుంచి వెళ్ళి నామినేషన్ లెటర్ రాయడం గుర్తుకొస్తుంది. కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చి హనుమాన్ చాలీసా కార్యక్రమాలు గుర్తుకొస్తున్నాయి. బెటర్. అది చాలా మంచి పరిణామం. అది చాలా మంచి పరిణామం. ఎందుకు అంటే ఈరోజు హిందువులు గుర్తుకొస్తున్నారు. ఈరోజు హిందువులు గుర్తుకొస్తున్నారు. హిందూ ఓటు బ్యాంకుగా మారుతుందని చెప్పి గుర్తుకొస్తుంది. హిందూ ఓటు బ్యాంక్గా మారిన రోజులందరూ కూడా హిందువులకు దాసోహం అవుతారు. అప్పటిదాకా పనిచేయరండి. ఓకే. అప్పటిదాకా పనిచేయరు.